హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడు ఈ కలియుగం అంతా అంతమొందిస్తూ ఉంటే దీన్ని చూసిన వైకుంఠంలో మహావిష్ణువు ఈ రాక్షసుని ఎప్పుడైనా సంహారం చేయాలా, లేకపోతే ఈ రాక్షసుడి కలియుగం అంతా నాశనం చేసి కలి కలియుగం అంతమవుతుంది అనేసి, అంటే ఆ కలిపురుష రాక్షసుని తాకి సంహారం చేస్తే స్వామి కూడా పాషాణం ఉంటాడు, అంత నల్లగా ఉంటాడు ఆ రాక్షసుడు. అందుకని అతను తాకుండా ఎప్పుడైనా సంహారం చేసి స్వామి పెద్ద రాత్రి గుండు తీసి ఆ కలిపురుష రాక్షస శిరస్సుని పెట్టి స్వామి ఎడంపాలు తీసి ఆ గుండు పైన పెట్టి అతని పాతాళలోకానికి అనగబెట్టింది. అందుకని దీనికి కలిగిరి కొండ అని పేరు. కలిపురుష రాక్షసుని అనగబెట్టడం వల్ల ఇది కలిగిరి కొండ అని పేరు. స్వామి దర్శనం చేసుకొని పాప దర్శించుకుంటే కలియుగంలో ఏ పాపాలు దోషాలను తొలగుతుందని మన చరిత్రలో రాసింది. ఇక్కడ స్వామి స్వయం ఒక యుగంలో అంటే శాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవం ఉంది. అంటే వైకుంఠంలో మహాలక్ష్మి అంటే మహావిష్ణు పైన మహాలక్ష్మి అలిగి భూలోకాన్ని దిగుతారు. భూలోకాన్ని దిగితే అప్పుడు స్వామి ఈ మహాలక్ష్మిని నేను వైకుంఠం నాకెందుకు, ఈ మహాలక్ష్మి అనకటేసి నేను వైకుంఠం తీసుకొచ్చేసి స్వామి కూడా మానవతాన్ని తీసుకొని అతను మహాలక్ష్మి ఎత్తుకుంటూ భూలోకాన్ని దిగుతారు. భూలోకం ఎక్కడ వచ్చినా మహాలక్ష్మి కనిపించారు. లాస్ట్కి స్వామి కొండకు వచ్చి ఆ స్థలంలోకి వచ్చేసి తపస్సురైన మహాలక్ష్మి కనిపిస్తారేమో అనేసి స్వామి కొన్ని యుగాలుగా మహాలక్ష్మి గురించి ఘోరంగా తపస్సు చేస్తారు. ఇలా ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటే స్వామి చుట్టూ పుట్టలాగా ఏర్పడిపోయి ఆ పుట్టలో నుంచి స్వామి దాహం అనేటప్పుడు ఇక్కడ స్వామివారి పశువులు వచ్చి ఆ పుట్టులో పాలు వచ్చాయి. ఆ దాహం తీర్చుకుని ఆ తపోశక్తి ఆత్మ అనేది స్వామి శాలిగ్రామంలో ఉద్భవం. అందుకని స్వామికి బ్రహ్మోత్సవం అయిన తర్వాత 3 రోజులు పుష్పిస్తారు స్వామి. మన కష్టాలు ఉన్నా మనం ఇంటి నుంచి కోరుకోమైనా ఏం మ్యారేజ్ కానీ సంతాన భాగ్యం మొక్కలతోటి ఖచ్చితంగా. అందుకని స్వామి 3 పశువులు మనకు 2000 ఆవులు ఉంటాయి శాఖావులు. స్వామి అంటే గోవు, అందుకని గోవుకు దానానికి సాయం మంచి చెప్పి చాలా పవర్ఫుల్.